గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకుంది. కృష్ణానదితో పాటు బుడమేరు, మున్నేరు నుంచి వరద చుట్టుముట్టింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సింగినగర్ ప్రాంతంలోని దాబా కొట్టు సెంటర్ను వరద నీరు ముంచెత్తింది. ఎక్కడికక్కడ మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి కోట్ల సెంటర్లో ఉన్నాం. చూస్తున్నాం మనము విజువల్లో. ఎందుకంటే అందరినీ కూడా ఇప్పటికి దాదాపు 5 రోజుల నుంచి కూడా నీటిలో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ట్రాక్టర్లు, బోట్ల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముప్పుగా గురైనటువంటి వారందరినీ బయటకి తరలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపు ఇంకా 4 రోజుల పాటు కూడా ఈ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తొలగించే అవకాశం లేకపోవడంతో వీళ్ళందరినీ కూడా తరిమిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు అందరూ కూడా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ ఇతర ఊర్లలో ఉన్నటువంటి ఆ ప్లేసెస్కి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వారు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా లోకల్గా వాళ్ళు బోట్స్ తీసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ తరలిస్తున్నారు. ఎందుకంటే చాలా దూరం కదా కాబట్టి దాదాపు 2-3 కిలోమీటర్ల నుంచి కూడా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి అందరినీ తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ ఊర్లకి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మెయిన్ రోడ్ల మీద తిరుగుతున్నారు కానీ అసలు సందులోకి ఎవరు రావట్లేదు. ఫుడ్ లేదు, ఏం లేదు. ముసలి ఏంటమ్మా సౌఖ్యం ఉందా? మంచినీళ్ళు ఉన్నాయా? 3 రోజుల నుంచి ఇలాగే ఉన్నాం. ముసలోళ్ళమే, పాలు లేవు, కూడు లేదు, మాకేది లేదు. చూడడానికి వచ్చారు బాబు. 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి అక్కడే ఉన్నారా? ఎవరు రాలేదా? ఎవరు రాలేదు, అక్కడే ఉంటున్నాం. చిన్నపిల్లలతో వస్తున్నారు కానీ పాపం వాళ్ళు బాగా ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అవునండి, అక్కడ కొంచెం తగ్గిందమ్మా అక్కడ వాటర్? ఇలాగే ఉందండి, ఉండలేకపోతున్నాం. అసలు స్మెల్ కూడా వచ్చేస్తుంది. నిద్ర లేదు అసలు మాకు. పిల్లలు పెద్దలు వీళ్ళందరూ కూడా అక్కడ దాదాపు 5 రోజుల నుంచి ఉండడంతో ఈ వాటర్ అంతా స్మెల్ వచ్చేస్తుందని అక్కడ ఉండలేకపోతున్నామని, కానీ అందరూ ఈ రోడ్డు మీద వచ్చి హెల్ప్ చేస్తున్నారు. కానీ లోపలికి చిన్న చిన్న కాలనీలు ఉంటే ఆ కాలనీలకి ఎవరు రావట్లేదు సహాయం చేయడానికి అనేది వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానితో పాటు చాలా వరకు 3 రోజుల నుంచి కూడా మేము చాలా ఎదురు చూస్తున్నాం ఎవరైనా వచ్చి సాయం చేస్తారని. బయటకు వస్తే చాలని, దాదాపు ఫుడ్ లేకుండా కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా షాప్స్ కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా మొత్తం ఇదైపోయి తడిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం ఒక షాప్ చూస్తున్నాం. ఎందుకంటే జనరల్ స్టోరు షాపు ఒక్కొక్కటి నీళ్ళు లోపలికుంటే మొత్తం కడిగేసుకుంటారు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే కొంచెం వాటర్ తగ్గింది కాబట్టి మొత్తం ఈ సామాన్లు అంటే ఆల్మోస్ట్ కొట్టుకొని వెళ్ళిపోయినట్టు కనపడుతున్నాయి. ఏమీ కనపడటం లేదు. ఒకసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడు మొత్తం స్కానింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా. భయ ఏంటి ఏమేమి కొట్టుకుపోయినాయి? మేమంతా కూడా ఎక్కడి వరకు వచ్చే వాటర్ సామాను అయితే మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఏమీ లేవు, చూస్తున్నారుగా అది పరిస్థితి. అది ఎంత పోటింగ్ వచ్చిందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా మాకు 3-4 గంటల లోపలే జరిగింది. కనీసం మాకు ఒక హెచ్చరిక కానీ ఏది కూడా ఎలా అలర్ట్ అవ్వండి అని కానీ ఎవరి కాళ్ళే మేము అనుకున్నాం. కానీ ఎంత మాకు